హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం నార్మల్ బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలో స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా క్లాత్ని డబుల్ ఫోల్డ్లో చేసుకోవాలి. ఓపెన్స్ ఉన్నవి మనకు ఆపోజిట్లో ఉండాలి. ఫోల్డింగ్స్ మన వైపుకు ఉండేలా చూసుకోవాలి. ముందుగా మన పాత బ్లౌజ్ని తీసుకొని మెజర్మెంట్స్ కోసం దాన్ని ఉల్టా తీసుకొని మెజర్మెంట్స్ చూసుకోవాలి. ఈ బ్లౌజ్ నడుము లూజ్ వచ్చేసి ఇలా ఉక్సు పట్టీ నుండి ఇలా కాజా పట్టి చివరి వరకు చూసుకోవాలి. వచ్చిన దాన్ని 4 ఫోల్డింగ్స్ చేసుకోవాలి. ముందుగా ఇక్కడ చివర్లో స్ట్రైట్గా ఒక లైన్ గీసుకోవాలి. 4 ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఎంత వచ్చిందో దాన్ని ఇలా మార్క్ చేసుకోవాలి. బ్లౌజ్లో వచ్చిన నడుము భాగంలో 4వ భాగాన్ని ఇలా మార్క్ చేసుకోవాలి. అండ్ డాట్ కోసం 1 ఇంచ్, ఎక్స్ట్రా కోసం 2 ఇంచ్. ఎక్స్ట్రా కోసం 2 ఇంచ్ తీసుకోవచ్చు, లేదా 1.5 ఇంచ్ కూడా మార్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు బ్లౌజ్ పొడవు చూసుకోవాలి. నాకు బ్లౌజ్ పొడవు వచ్చేసి 15 ఇంచెస్ వచ్చింది. పైన కింద ఖర్చు కోసం ఇంకో 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. టోటల్గా 16 ఇంచెస్ యాడ్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ 5.5 మార్క్ చేసుకుంటున్నాను. 2.5 నెక్ లెంత్, 3 ఇంచెస్ షోల్డర్ లెంత్. ఇక్కడ ఎంతైతే హైట్ మార్క్ చేసుకున్నామో ఇక్కడ కూడా అంతే హైట్ని ఒకసారి మార్క్ చేసుకోవాలి. ఇలా స్కేల్తో ఒకసారి లైన్ వేసుకోవాలి. ఆన్ డౌన్ వచ్చేసి 6 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నా. దీన్ని కూడా స్కేల్తో ఒకసారి ఇలా లైన్ వేసుకోవాలి. ఇప్పుడు మనం చెస్ట్ లూజ్ ఎంత ఉందో చూసుకుందాం. 17.5 వచ్చింది. డబుల్ ఫోల్డింగ్ మీద 8.75కి మార్క్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ కూడా సైడ్ ఖర్చుల కోసం 2 ఇంచ్ మార్క్ చేసుకుంటున్నాను. ఇప్పుడు వీటిని ఇలా స్కేల్తో లైన్ వేసుకోవాలి. ఇక్కడ ఆర్మ్ అండ్ కర్వ్ కోసం 1 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఇలా కర్వ్ స్కేల్ ఉపయోగించి ఇక్కడ ఇలా షేప్ తీసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ సైడ్ ఎక్కడ ఎంత పొడవు ఉందో చూసుకోవాలి. 5 ఇంచెస్ వచ్చింది. పైన ఖర్చు కోసం ఇంకో 1/2 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. టోటల్గా 5.5 మార్క్ చేసుకుందాం. పైన నెక్ లెంత్ ఎంత యాడ్ చేసామో 2.5 ఇక్కడ కూడా అంతే మార్క్ చేసుకుంటున్నాను. ఇప్పుడు కింద పైన స్కేల్తో ఇలా ఒక లైన్ వేసుకోవాలి. కొద్దిగా డీప్ కావాలనుకునే వాళ్ళు ఇక్కడ నుండి కరువు తీయకూడదు. ఒక 1.5 ఇంచ్ తర్వాత మెల్లిమెల్లిగా ఇలా కరువు తీస్తూ రావాలి. ఇలా పైన కలిపేసుకోవాలి.
ఇప్పుడు ఇలా మార్క్ చేసుకున్న దాన్ని కట్ చేసుకుందాం. ఇప్పుడు మనం హ్యాండ్స్ కట్ చేసుకుందాం. ఆల్రెడీ ఇప్పుడు డబుల్ ఫోల్డింగ్ మీద ఉంది కదా, దీన్ని మళ్ళీ ఇలా వేసుకోవాలి. ఇప్పుడు చివర్లో ఒక లైన్ గీసుకుందాం. ఇప్పుడు హ్యాండ్ యొక్క పొడవు చూసుకుందాం. 6.5 వచ్చింది. పైన కింద ఖర్చు కోసం ఇంకో 1/2 ఇంచ్ కలుపుకొని 7 ఇంచ్ పెట్టుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ యొక్క లూజు 6.5 వచ్చింది. ఇప్పుడు హ్యాండ్ పొడవు నుంచి 3 ఇంచెస్ డౌన్కి కరువు కోసం మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ యొక్క లూజు 6.5 వచ్చింది. వచ్చిన హ్యాండ్ లూజు అండ్ ఎక్స్ట్రా 2 ఇంచెస్. ఇక్కడ హ్యాండ్ లూజ్ ఎంత వచ్చిందో దానికి 1 ఇంచ్ యాడ్ చేసుకొని ఇక్కడ కర్వ్ కోసం మార్క్ చేసుకోవాలి. నాకు లూజ్ వచ్చేసి ఇప్పుడు ఇక్కడ బిట్కి కలుపుకొని లైన్ వేసుకోవాలి. ఇక క్లాత్ ఏమైనా తక్కువ పడితే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ హ్యాండ్ పొడవు దగ్గర 1 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుండి కర్వ్ తీసుకోవాలి. ఇక్కడ పైన ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో కర్వ్ తీసుకోవాలి. ఇక్కడ ఇంతకుముందు 1 ఇంచ్ పెట్టుకున్నాం కదా, అక్కడి నుండి ఇక్కడ వరకు ఇలా మెజర్ చేసుకోవాలి. దీన్ని ఇలా ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేసుకున్నాక వచ్చిన ప్లేస్లో ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న ప్లేస్లో 3 పావులకి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడి నుండి కర్వ్ తీసుకోవాలి. ఇలా కర్వ్ తీసుకున్నదాన్ని కట్ చేసుకోవాలి. మనం ఎట్ సైడ్ అయితే కర్వ్ తీసుకుంటామో అక్కడ కూడా మనం ఒక తగ్గించుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం. ఫ్రంట్ పార్ట్ అప్పుడు ఓపెన్స్ ఉన్నవి మన సైడ్ ఉండాలి, క్లోజింగ్ ఉన్న సైడ్ మనకు ఆపోజిట్లో ఉండాలి. మనం ఇంతకుముందు కట్ చేసుకున్నాం కదా బ్యాక్ పార్ట్ కోసం, ఆ పీస్ని ఒకవేళ మనం కుట్టే బ్లౌజ్ క్రాస్ కట్ అయితే దీన్ని
ఇలా క్రాస్గా వేసుకోవాలి, లేదంటే ఇలా స్ట్రైట్గా కూడా పెట్టుకోవచ్చు. క్రాస్ కట్ బ్లౌజ్కి మాత్రం ఇలా క్రాస్గా పెట్టుకోవాలి. నేను ఇప్పుడు క్రాస్ కట్ బ్లౌజ్ స్టిచ్ చేస్తున్నాను, అందుకే ఇలా క్రాస్గా పెట్టి కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకుందాం. ఇంతకుముందు మనం కట్ చేసి పెట్టుకున్న బ్యాక్ పార్ట్ని ఇలా పెట్టేసుకొని రౌండ్గా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ కర్వ్ తీసుకుందాం. ఇప్పుడు పై నుండి 1/2 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. దీన్ని ఇలా కర్వ్ స్కేల్తో డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మార్క్ చేసుకున్న దాని నుండి 2 ఇంచెస్ ఇలా తీసేసుకోవాలి. ఇక్కడ ఒక లైన్ తీసుకుందాం. ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఎంత ఉందో చూసుకుందాం. 6.5 వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఫ్రంట్ నెక్ని డ్రా చేసుకుందాం 6.5కి. పైదాన్ని కింది దాన్ని ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ కర్వ్ తీసేసుకుందాం. ఇప్పుడు పైన నెక్ నుండి ఫ్రంట్ పార్ట్లో పైన నెక్ నుండి షేప్ బెల్ట్ వరకు ఎంత వచ్చిందో చూసుకోవాలి. 4 వచ్చింది. మళ్ళీ మిడిల్లో డాట్ కోసం పైన కింద ఖర్చు కోసం ఇంకో 1 ఇంచ్ యాడ్ చేసుకొని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు డాట్స్ కోసం 2.5 దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. పొడవు వచ్చేసి 2.5. ఇక్కడ 1/4 అండ్ ఇక్కడ 1/4 ఇంచ్. దీన్ని స్కేల్తో ఇలా గీసేసుకోవాలి. ముందుగా ఇక్కడ మార్క్ చేసుకున్నాం కదా, ఇక్కడ నుండి 2.5కి ఒక మార్క్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ నుండి 2.75కి ఇంకో మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో మెయిన్ డాట్ పొడవు చూసుకోవాలి. పై నుండి మెయిన్ డాట్ వరకు ఎంత పొడుగుందో ఇలా చూసుకోవాలి. ఇక్కడ షోల్డర్ దగ్గర ఇలా మిడిల్లో పట్టుకొని ఇక్కడి నుండి ఈ డాట్ పొడవు ఎంత ఉందో చూసుకోవాలి. 13.5 వచ్చింది. ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా 14 పెట్టుకోవాలి. చూడండి, పై నుండి ఇలా మార్క్ చేసుకొని మిడిల్లో 14 దగ్గర మార్క్ పెట్టుకోండి. ఇప్పుడు ఈ 14 మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ నుండి 2.5కి ఇలా ఒక డాట్ వేసుకోవాలి, ఒక లైన్. ఇక్కడ నుండి మనం ఇంతకుముందు మార్క్ చేసుకున్నాం కదా, అక్కడికి ఇలా గీసుకోవాలి.
ఇప్పుడు ఈ 2 డాట్లకి ఎంత వచ్చిందో కొలుచుకోవాలి. 2:30 వచ్చింది. ఇప్పుడు ఈ 2 డాట్ల మధ్యలో ఎంత గ్యాప్ ఉందో చూసుకోవాలి. 2:30 వచ్చింది. ఇక్కడ నుండి వచ్చే డాట్ కూడా అంతే గ్యాప్ చూసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుండి పైకి ఇలా డ్రా చేసుకోవాలి. ఇటు పావించు మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చివర్లో 1/2 ఇంచు మార్క్ చేసుకోవాలి. ఈ పాయింట్ నుంచి ఇలా డ్రా చేసుకోవాలి. ఇలా మెల్లిమెల్లిగా పైకి వచ్చేయాలి. ఫ్రంట్ పార్ట్ రెడీ. దీన్ని కట్ చేసుకుందాం. ఇప్పుడు మనం షేప్ బెల్ట్ కట్ చేసుకుందాం. ఈ షేప్ బెల్ట్ పొడవు వచ్చేసి మనం నడుము భాగంలో ఎంత వచ్చిందో అందులో 4వ వంతు ఇక్కడ మార్క్ చేసుకోవాలి. నాకు 10 వచ్చింది. ఇలా మార్క్ చేసుకోవాలి. ఒక సైడు 3 ఇంచులు, మరో సైడు 3.5 ఇంచులు మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలా మెల్లిమెల్లిగా కొద్దిగా కిందికి చేస్తూ మళ్ళీ ఈ 3 ఇంచెస్ దగ్గరికి కలిపేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న దాన్ని కట్ చేసుకుందాం. ఇలా మార్క్ చేసుకున్న దాన్ని ఇలా 4 మడతలుగా తీసుకోవాలి. షేప్ బెల్ట్ అనేవి మనకు 4 రావాలి. దీన్ని కట్ చేసుకుందాం. ఇలా షేప్ బెల్ట్, హ్యాండ్స్, బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ అన్నీ కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. స్టిచ్చింగ్ వీడియో నెక్స్ట్ పార్ట్లో పెడతాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలానే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.